1956 సంవత్సరంలో ఈక్వెడార్ అనేటువంటి సముద్రం మధ్యలో ఒక ప్రాంతంలో ఉన్నటువంటి ఆక్వా అనేటువంటి తెగకు సంబంధించిన వారి మధ్యలో పరిచర్యలు చేయడానికి జిమ్ ఎలియట్ అదేవిధంగా తన యొక్క స్నేహితులు కూడా వారి మధ్యలో పరిచయం చేయడానికి వెళ్తారు. కానీ వారు వెళ్ళిన వెంటనే అక్కడున్న అడవి మనుషులు, అక్కడున్న తెగవారు వారిని చంపి అక్కడే తినివేస్తారు. తన భర్త చనిపోయిన తర్వాత కొన్ని రోజులకి, కొన్ని 2 సంవత్సరాలకి ఎలిజబెత్ ఎలియట్ కూడా అదే ప్రదేశానికి వెళ్ళి సువార్తను ప్రకటింపజేస్తుంది. తన భర్తను చంపిన వారి మధ్యలో క్రీస్తు యొక్క ప్రేమను చూపెడుతూ వారి మధ్యలో సేవ చేస్తుంది. ఆ టైంలో ఎలిజబెత్ ఎలియట్ చూపించేటువంటి ప్రేమను వాళ్ళు ఎరిగిన వారే ఉండి వాళ్ళ హృదయం కరిగిపోయి ఒక వ్యక్తి ఎలిజబెత్ ఎలియట్ దగ్గరికి వచ్చి, ఎలిజబెత్ అమ్మ, నేనే మీ యొక్క భర్తను చంపి తినేశాను అని ఒక వ్యక్తి వచ్చి చెప్తూ ఉంటాడు. అప్పుడు ఎలిజబెత్ ఏమంటుంది అంటే, నేను ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క క్షమాపణను బట్టి నేను మిమ్మల్ని క్షమిస్తున్నాను అనే మాటని ఆమె చెప్పగలుగుతుంది. నిజంగా తన భర్తను చంపిన వ్యక్తి, నేనే నీ భర్తను చంపాను అని దగ్గరికి వచ్చి చెప్పినా కూడా ఆయన పట్ల ఏ మాత్రం కోపపడకుండా, ఆయనను తిట్టకుండా, ఆయన కొట్టకుండా, ప్రభును బట్టి నేను నిన్ను క్షమిస్తున్నాను అని చెప్పిన మాటను బట్టి ఆయన రక్షింపబడ్డాడు. ఓ, ప్రభు యొక్క ప్రేమ ఎంత గొప్పగా ఉంటుందా అని తెలుసుకొని రక్షింపబడి ఈ రోజు గొప్ప పరిచర్యని ఆయన చేస్తూ ఉన్నాడు. ప్రియులారా, నిజంగా క్షమించడంలో చాలా శక్తి ఉన్నది. దాంట్లో చాలా నిజంగా జీవితాలను మార్చేటువంటి గొప్ప శక్తి అనేది ఉంది. కానీ చాలాసార్లు మనం ఏం చేస్తుంటామనంటే, మన ఎడల ఎవరైనా తప్పు చేసినా, మనల్ని ఎవరైనా మాటలన్నా, మనం చాలాసార్లు వాళ్ళను క్షమించకుండా వారి పట్ల కక్షలు, కోపాలు పెంచుకొని వారిని దూరం చేస్తూ ఉంటాం. పిల్లల క్షమించడంలో ఉన్నటువంటి శక్తిని మనము ప్రాక్టీస్ చేయకుండా, క్షమించడంలో ఉన్నటువంటి శక్తిని మనం తెలుసుకోకుండా చాలా విషయాలలో మనం కోపాలు పెంచుకుంటాం, కక్షలు పెంచుకుంటాం. పిల్లల, అందుకనే ఈ రోజు కాల సమయంలో ధ్యానించబోయేటటువంటి ఈ పుస్తకంలో మనము క్షమాపణ యొక్క శక్తిని గురించి మనం నేర్చుకోబోతున్నాం. క్షమించడంలో ఎంత శక్తి ఉంటది, ఆ క్షమించడంలో నిజంగా క్షమించడం ద్వారా ఎన్ని గొప్ప కార్యాలు జరుగుతాయి అనేటువంటి విషయాన్ని ఈ రోజు మనం ధ్యానించబోయే ఈ యొక్క పుస్తకంలో మనం చూడబోతున్నాం. దేవుడి యొక్క కృప ద్వారా గడిచిన కొన్ని వారాలు రూతు గ్రంథాన్ని పూర్తి చేసుకోవడానికి దేవుడు గొప్ప కృపను అనుగ్రహించాడు. అయితే ఈ వారం నుంచి మన యొక్క సంఘంలో ఫిలోమోనుకు రాసినటువంటి పత్రికని మనం ధ్యానించబోతున్నాం. ఈ యొక్క రానున్న 2 వారాల్లో ఈ యొక్క పత్రికని మనం ధ్యానించబోతున్నాం. అయితే ఈ యొక్క పత్రికల గురించి మనం చూసినట్లయితే చాలా చిన్న పత్రిక. మరి అపోస్తలుడైన పౌలు గారు రాసినటువంటి పత్రికలలో ఈ యొక్క పత్రికనే చాలా చిన్నది అని దాని సైజును బట్టి మనం దానిని తక్కువ అంచనా వేయలేం. ఆ పుస్తకంలో చాలా విషయాలు మనం నేర్చుకోవాల్సినవి ఉన్నాయి. ఇంతకీ ఈ పుస్తకాల గురించి నేర్చుకోకన్నా ముందు ఈ పుస్తకాన్ని ఎవరు రాశారు, ఎప్పుడు రాశారు, ఎందుకు రాశారు అనేటువంటి విషయాలని ముందుగా మనం చూద్దాం. ఈ విషయాలని మనము ఫిలోమోను రాసిన పత్రిక మొదటి 3 వచనాలలోనే ఈ ప్రశ్నలకి మనం సమాధానాన్ని చూస్తాం. మొదటి 3 వచనాల్లోనే ఈ ప్రశ్నలకి సమాధానం చూస్తాం. మొట్టమొదటి ప్రశ్న ఏంటంటే, ఫిలోమోను పత్రికని ఎవరు రాశారు? ఫిలోమోను పత్రికని ఎవరు రాశారు అనే విషయాన్ని మనం చూస్తే, దీనికి ఈ యొక్క పత్రికలోనే రుజువులు ఉన్నాయి. 1వ వచనంలో, 9వ వచనంలో, 19వ వచనంలో మనం చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు గారు ఈ యొక్క పత్రికని రాశారు అనే విషయం మనకు అర్థమవుతుంది. అపోస్తలుడైన పౌలు గారు ఫిలోమోను అనే ఒక వ్యక్తికి ఈ యొక్క పత్రికను రాశారు అనే విషయాన్ని మనం ఇక్కడ చూస్తుంటాం. ప్రియులారా, మొదటి వచనంలో చూస్తే ప్రాముఖ్యంగా పౌలు గారే ఈ పత్రికను రాశారు, కానీ ఆ సమయంలో తిమోతి కూడా
తనతో పాటు ఉన్నాడు కాబట్టి తిమోతి పేరు కూడా ఇక్కడ ఆయన యాడ్ చేయడం అనేది మనం చూస్తుంటాం. తిమోతి పేరు ఈ పత్రికలో మాత్రమే మెన్షన్ చేయడం మాత్రమే కాదు, చాలా పత్రికల్లో కూడా తిమోతి యొక్క పేరును రాయడం మనం చూస్తుంటాం. రాసేది పౌలు గారైన తిమోతి పేరును ఎందుకు పెట్టాడు అని అంటే, పిల్లల అపోస్తలుడైన పౌలు గారి తర్వాత మరి ఈ యొక్క పరిచర్యను కొనసాగింపజేసేది తిమోతి గారే ఉంటున్నారు. తిమోతి గారు ఒక మంచి శిష్యులుగా ఎదుగుతున్నాడు కాబట్టి తిమోతి యొక్క ఆయన యొక్క అధికారాన్ని ప్రజలు తెలుసుకోవడానికి తిమోతి యొక్క పేరును ఆయన చాలా పత్రికల్లో రాయడం అనేది మనము చూస్తూ ఉంటాం. అయితే మరి ఫిలోమోను పత్రికను ఎప్పుడు రాశారు? ఈ పత్రికను ఎప్పుడు రాశారు అంటే, ఈ పత్రికని క్రీస్తు శకం 60 నుంచి 62 సంవత్సరాల మధ్య కాలంలో ఈ యొక్క పుస్తకాన్ని రాశారు. అపోస్తలుడైన పౌలు గారు కొలస్సీలకు రాసిన పత్రిక కూడా ఇదే కాలంలో రాశారు, సేమ్ టైం. అంటే ఈ రెండు పుస్తకాలు కూడా అపోస్తలుడైన పౌలు గారు రోమా చెరసాలలో ఉన్నప్పుడు ఆయన యొక్క పత్రికను రాశారు. ఇంతకీ అపోస్తలుడైన పౌలు గారు చెరసాలలో ఎందుకున్నారు అంటే, ఆయన సువార్తను ప్రకటించినందుకు ఆయనను రోమాలో ఉన్నటువంటి చెరసాలలో ఆయనని వేశారు. అయితే ఆ చెరసాలలో ఉన్నప్పుడు ఆయన పత్రికలు రాస్తూ ఉన్నాడు. అయితే ఆయన రాసినటువంటి పత్రికల్లో చెరసాలలో ఉన్నటువంటి ఉన్నటువంటి పత్రికలు ఏంటంటే, అటువంటి రాసినటువంటి పత్రికలు ఏంటంటే, ఎఫెసీలకు రాసిన పత్రిక, ఫిలిప్పీలకు రాసిన పత్రిక, కొలస్సీలకు రాసిన పత్రిక, అదేవిధంగా ఫిలోమోనుకు రాసినటువంటి పత్రిక. ఈ పత్రికలని ప్రిజన్ ఎపిసోడ్స్ అని కూడా అంటారు. అంటే చెరసాలలో నుండి రాసినటువంటి పత్రికలు అని కూడా ఈ యొక్క పత్రికలను అంటారు. అయితే ఈ ఫిలోమోను పత్రికను ఎవరికి రాశారు? ఈ పత్రికను ఎవరికి రాశారు అంటే, అపోస్తలుడైన పౌలు గారు ఈ ఫిలోమోను పత్రికను ఎవరు రాశారు అని అంటే, ఈ పేరులో ఉంటుంది మనకి. ఏంటి? మొదటి వచనంలో, క్రీస్తు యేసు ఖైదీనైన పౌలును, సహోదరుడైన తిమోతియును, మా ప్రియుడైన జతపనివాడైన ఫిలోమోనుకును, ప్రత్యేకించి ఈ యొక్క పత్రికను ఫిలోమోనుకు రాయడం మనం చూస్తుంటాం. తర్వాత ఎవరైనా ఇంకా పేరు మెన్షన్ చేశాడు, మన సహోదరి అయిన అర్పియాకును, తోడి యోధుడైన అర్కీపునకును, నీ ఇంటనున్న సంగమునకును శుభమని చెప్పి రాయడది. అంటే ఈ యొక్క అర్పియాకును, తర్వాత అర్కీపునకును, తన సంగమునకును ఈ యొక్క పత్రికను మరి రాయడం అనేది మనం ఇక్కడ చూస్తుంటాం. అంటే ప్రాముఖ్యంగా ఫిలోమోనుకు రాశారు, కానీ ఫిలోమోనుకు రాసిన పత్రికను ఇతరులకు కూడా చదివి వినిపించాలనేటువంటి ఉద్దేశంతో అపోస్తలుడైన పౌలు గారు ఈ ఫిలోమోనుకు ఈ యొక్క ఉత్తరాన్ని మనం ఇక్కడ రాయడం మనం చూస్తుంటాం. అయితే మనం చూసినట్లయితే ఈ యొక్క ఇంతకీ ఈ అర్పియా తర్వాత అర్కీపు ఎవరు అంటే, ఫిలోమోని యొక్క భార్య, అతని యొక్క కుమారుడు అనే విషయాన్ని మనం ఇక్కడ చూస్తుంటాం. ఫిలోమోని యొక్క భార్య, తన యొక్క కుమారుడు, ఈ యొక్క ఇద్దరు వ్యక్తులు. అయితే తన ఇంటనున్న సంఘానికి అని ఎందుకు మెన్షన్ చేశాడు? తన ఇంటనున్న సంఘం అంటే ఎవరు అంటే, ప్రియులారా, ఆ రోజుల్లో మరి మనం చూసినట్లయితే ఆ కాలంలో సంఘంలో ఉన్నటువంటి విశ్వాసుల యొక్క ఇళ్లలోనే కూడుకునేవాళ్ళు. 3వ శతాబ్దం వరకు కూడా చర్చ్ బిల్డింగ్స్ అంటే సంఘ భవనాలు ఉనికిలో లేవు. ఈ యొక్క 1st సెంచరీ, 2nd సెంచరీ, 1వ శతాబ్దం, 2వ శతాబ్దం, 3వ శతాబ్దం వరకు కూడా విశ్వాసుల యొక్క ఇళ్లలోనే కూడుకునేవారు. అందుకనే ఈ సమయంలో కూడా ఫిలోమోను వారి యొక్క ఇంట్లో వాళ్ళు సంఘం కూడుకుంటున్నారు కాబట్టి తన యొక్క ఇంటనున్న సంఘము అనే విషయాన్ని కూడా ఆయన తెలియజేయడం మనం ఇక్కడ చూస్తుంటాం పిల్లరా. అయితే అప్పుడు చర్చ్ బిల్డింగ్స్ లేవు. చర్చ్ బిల్డింగ్స్ అనేవి రీసెంట్ గానే 3వ శతాబ్దం తర్వాతనే చర్చ్ బిల్డింగ్స్ కట్టడం కానీ, చర్చ్ బిల్డింగ్స్ లో ఆరాధన చేయడం కానీ వచ్చేసింది. కానీ అంతకన్నా ముందు చర్చ్ బిల్డింగ్స్ అనేవి లేవు. అయితే మరి ఫిలోమోను పత్రికను ఎందుకు రాశారు? అపోస్తలుడైన పౌలు గారు ఫిలోమోనుకు ఈ పత్రికని ఎందుకు రాశారు అనే విషయాన్ని మనం చూసినట్లయితే, ఈ యొక్క పత్రిక చాలా చిన్నది, చాలా చిన్న పత్రిక రాశాడు. కేవలం ఈ యొక్క పత్రికలో గ్రీకు లాంగ్వేజ్ లో ఈ యొక్క పత్రికను గ్రీక్ లో రాశారు. ఆ గ్రీక్ లో మనం చూసినట్లయితే 335 పదాలు మాత్రమే ఉన్నాయి. ఈ పత్రికలో 335 పదాలు మాత్రమే ఉన్నాయి. చాలా చిన్నది.
కానీ చాలా చిన్న పుస్తకంలో అయినా కానీ చాలా గొప్ప సత్యాలని అపోస్తలుడైన పౌలు గారు రాశారు. అయితే ఇంతకీ ఫిలోమోను ఎవరు? అపోస్తలుడైన పౌలు గారు ఫిలోమోనుకి ఈ ఉత్తరాన్ని రాశారు అని తెలుసుకున్నాం కదా. ఇంతకీ ఈ ఫిలోమోను ఎవరు అంటే, అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీ ప్రాంతంలో పరిచర్య చేస్తున్నప్పుడు బహుశా ఈ ఫిలోమోనును కలిసి ఉండవచ్చు. అపోస్తలుడైన పౌలు గారి యొక్క జతపనివాడైన ఎపఫ్రా కొలస్సీ ప్రాంతంలో సంఘాన్ని స్థాపించినప్పుడు ఫిలోమోను ఆ సంఘంలో ఒక నాయకుడుగా ఉండేవాడు. అయితే ఆ కాలంలో ధనవంతులైనటువంటి రోమీయులకి బానిసలు ఉండేవాళ్ళు. అయితే ఈ యొక్క బానిసలు అంటే ఎవరంటే జీవం ఉన్న పనిముట్లు. ఈ బానిసలని ఒక కుక్కల్లాగా చూసేవాళ్ళు. అంటే పని కోసమే వాళ్ళు వాడేవాళ్ళు. వారికి తిరిగి ప్రశ్నించేటువంటి హక్కు లేదు. వారు మరి నేను ఇది చెయ్యను అనేటువంటి మాట చెప్పడానికి కూడా వాళ్ళకి హక్కు ఉండదు. బానిసలుగా చచ్చినట్టుగా యజమానులు ఏ పని చెప్తారో ఆ పని తప్పకుండా వాళ్ళు చేయాల్సిందే. అయితే ఫిలోమోను ఒక ధనవంతుడైన రోమీయుడు కాబట్టి ఫిలోమోనుకు కూడా ఈ యొక్క కొందరు బానిసలు ఉన్నారు. ఆ బానిసలలో ఒకనొక బానిస ఎవరు అంటే ఒనేసిము. అయితే ఈ ఒనేసిముకు ఫిలోమోనుకు ఏదో ఒక గొడవ అవుతుంది. బహుశా ఫిలోమోను ఈ యొక్క ఒనేసిము ఫిలోమోను ఇంట్లో నుంచి ఏదైనా దొంగతనమైనా చేసి ఉండవచ్చు, అది మనకు తెలియదు క్లియర్ గా. కానీ వాళ్ళిద్దరికి మాత్రం గొడవ జరిగింది. అందుకనే ఒనేసిము ఏం చేస్తాడంటే ఈ యొక్క ఫిలోమోను నుంచి పారిపోతాడు. ఆయన దగ్గర నుంచి పారిపోయి రోమా పట్టణానికి వస్తాడు. ఈ రోమా పట్టణానికి వచ్చిన తర్వాత ఏదో ఒక అవసరం నిమిత్తము అపోస్తలుడైన పౌలును కలుసుకుంటాడు. అపోస్తలుడైన పౌలును కలుసుకున్న తర్వాత అపోస్తలుడైన పౌలు గారు ఆ యొక్క ఒనేసిముకు సువార్త చెప్తాడు. సువార్త చెప్పినప్పుడు ఒనేసిము రక్షింపబడి మరి ఆ పౌలు గారి దగ్గరనే పరిచారకుడిగా ఉంటాడు. అక్కడే పరిచర్య చేస్తూ ఉంటాడు. అయితే ఈ విధంగా ఆయన పరిచర్య చేస్తూ ఒనేసిము మంచి ఒక నమ్మకమైన మరి ఒక మంచి పరిచారకునిగా అపోస్తలుడైన పౌలు గారి దగ్గర ఆయన ఉంటుంటాడు. అయితే ఈ యొక్క పుస్తకం రాయడం వెనకాల ప్రత్యేకమైన ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు ఒనేసిము ఎవరు అంటే పారిపోయి వచ్చినటువంటి బానిస. ఈ యొక్క పారిపోయి వచ్చినటువంటి ఈ బానిస రక్షింపబడి ప్రభుని తెలుసుకున్నాడు. కాబట్టి ఇప్పుడు అపోస్తలుడైన పౌలు గారు ఏం చేస్తున్నారంటే ఆ ఒనేసిమును మరలా తిరిగి ఫిలోమోను దగ్గరికి తిరిగి పంపిస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు అపోస్తలుడైన పౌలు గారు ఏమని చెప్పారంటే ఫిలోమోనుని ఈ ఒనేసిమును చేర్చుకోమని ఈ యొక్క ఉత్తరాన్ని రాస్తున్నాడు. ఫిలోమోను, నేను ఈ యొక్క ఒనేసిమును మీ దగ్గరికి నేను పంపిస్తున్నా. ఒకప్పుడు బానిస కావచ్చు ఆయన నీ దగ్గర, కానీ ఇప్పుడు నీ క్రీస్తునందు ఆయన నీకు సహోదరుడు కాబట్టి ఆయన చేర్చుకో అనే ఉద్దేశంతో ఈ యొక్క ఉత్తరాన్ని రాసి ఈ యొక్క పత్రికని ఆయన పంపిస్తున్నాడు. అంటే ఏమని చెప్తున్నాడంటే ఆయన నీలా ఏదైనా తప్పు చేసి ఉండొచ్చు, ఆయనకు నీకు ఏదైనా గొడవ వచ్చి ఉండవచ్చు, కానీ ఇప్పుడైతే నువ్వు ప్రభుని బట్టి ఆయనను క్షమించి నీ యొక్క సహోదరుడిగా చేర్చుకో అనే ఉద్దేశాన్ని ఆ పత్రికలో రాసి ఆయనను పంపిస్తున్నాడు. అయితే ఈ యొక్క పత్రిక అంతటిలో కూడా క్షమాపణ అనే పదాన్ని, అంటే క్షమాపణ గురించి మనం చాలా సార్లు చూస్తుంటాం. ఈ పత్రికలో క్షమాపణ అనే పదం ఒక్కసారి కూడా రాయబడలేదు, ఒక్కసారి కూడా క్షమాపణ పదము మెన్షన్ చేయబడలేదు. కానీ ఈ పత్రిక మొత్తం క్షమాపణ అనే విషయాన్ని మనకు తెలియజేస్తూ ఉంటుంది ప్రియులారా. అయితే ఈ యొక్క పత్రిక అంతట్లో కూడా మనము ఒక అవుట్లైన్ గా మనం ఆలోచించినట్లయితే జాన్ మెకార్థర్ అనేటువంటి ఒక మంచి పాస్టర్ ఆయన ఈ యొక్క పత్రికని ఈ విధంగా విభజించాడు. మొదటి 3 వచనాలు ప్రారంభ పలుకులు, మొదటి 3 వచనాలు, 4వ వచనం నుంచి 7 వచనాల వరకు క్షమించే వారి యొక్క వ్యక్తిత్వం, 8 వచనాల నుంచి 18 వచనాల వరకు క్షమించే వారి యొక్క పనులు, 19 వచనం నుంచి 25 వచనాల వరకు క్షమించే వారి యొక్క ఉద్దేశాలు. ఈ యొక్క 4 విషయాలని ఆయన తెలియజేశాడు. అయితే ఈరోజు మనం ఏం చూడబోతున్నాం అంటే ప్రాముఖ్యంగా మొదటిది క్షమించే వారి యొక్క వ్యక్తిత్వం మనం చూడబోతున్నాం. అంటే ప్రారంభ పలుకులు ఇదివరకే చూసాం, 4 నుంచి 7 వరకు క్షమించే వారి యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంటది అనే విషయాన్ని 4 నుంచి
7 వచనాల వరకు మనం చూద్దాం. ఫిలోమోను రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 1 నుంచి 7 వచనాల వరకు ఈ విధంగా రాయబడినది. క్రీస్తు యేసు ఖైదీనైన పౌలును, సహోదరుడైన తిమోథియును, మా ప్రియుడును జతపనివాడునైన ఫిలోమోనుకును, మన సహోదరి అయిన అర్బియాకును, తోడి యోధుడైన అర్కీపునకును, నీ ఇంటనున్న సంఘమునకు శుభమని చెప్పి రాయడది. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానమును మీకు కలుగును గాక. నీ ప్రేమను గురించియు ప్రభు అయిన యేసు ఎడలను సమస్త పరిశుద్ధుల ఎడలను మీకు కలిగి ఉన్న విశ్వాసమును గురించియు నేను విని నా ప్రార్థనల యందు నీ నిమిత్తము విజ్ఞాపన చేయుచు ఎల్లప్పుడూ నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తును బట్టి మీ యందు ప్రతి శ్రేష్టమైన వరము విషయమై నీవు అనుభవపూర్వకముగా ఎరుగుట వలన ఇతరులు నీ విశ్వాసమందు పాలివారగుట అనునది కార్యకారి కావాలనని వేడుకొంచున్నాను. సహోదరుడా, పరిశుద్ధుల హృదయము మీ మూలముగా విశ్రాంతి పొందినందున నీ ప్రేమను బట్టి నాకు విశేషమైన ఆనందమును ఆదరణీయు కలిగెను. ఈ వచన భాగాల్లో మనం చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు గారు ఫిలోమోను యొక్క వ్యక్తిత్వాన్ని, ఆయన యొక్క గుణ లక్షణాలని బట్టి ప్రభుని స్తుతిస్తూ, ఆయన ప్రోత్సహిస్తూ, ఆయన ఎలాంటి గుణ లక్షణాలు కలిగి ఉన్నాడో ఆయన మరొకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అయితే తన దగ్గర నుండి పారిపోయినటువంటి ఒనేసిమును ఫిలోమోను క్షమిస్తాడు అనే విషయము పౌలు గారికి ఖచ్చితంగా తెలుసు. తప్పకుండా పౌలు ఒనేసిమును క్షమిస్తాడు. తన దగ్గర ఆయన పాపం చేసి ఉండొచ్చు, తన దగ్గర ఆయన దొంగతనం చేసి ఉండొచ్చు, కానీ నేను మరలా ఆయన దగ్గరికి తిరిగి ఒనేసిమును పంపిస్తే తప్పకుండా ఫిలోమోను ఒనేసిమును క్షమిస్తాడు. ఎందుకంటే అతనికి ఉన్నటువంటి గుణలక్షణాలు అలాంటివి, అతనికి ఉన్నటువంటి వ్యక్తిత్వం అలాంటిది, అతను క్షమిస్తాడు అనే విషయాన్ని తెలుసుకొని ఈ యొక్క ఉత్తరాన్ని రాయడం అనేది మనం చూస్తుంటాం. అయితే ఇంతకీ ఈ ఫిలోమోను యొక్క వ్యక్తిత్వం ఎలాంటిది? ఈ ఫిలోమోనులో మరి క్షమించగలిగినటువంటి గుణలక్షణాలు ఏమున్నాయి అనే విషయాన్ని మనం చూద్దాం. చూసినట్లయితే మనకు ప్రాముఖ్యంగా 6 గుణ లక్షణాలు కనబడతాయి. క్షమించగలిగే వ్యక్తిలో ఉన్నటువంటి 6 గుణ లక్షణాలని ఈ యొక్క వచనాల్లో మనం చూస్తుంటాం. 4వ వచనంలో చూస్తే ప్రభును ప్రేమించడం విషయం చూస్తుంటాం. 4వ వచనం 2వ భాగంలో విశ్వాసులను ప్రేమించడం. 5వ వచనంలో నుంచి చూస్తే సావాసమును ప్రేమించడం. తర్వాత 6వ వచనం మొదటి భాగంలో చూస్తుంటే శ్రేష్టమైన వరములను ప్రేమించడం. 6వ వచనంలో చూస్తుంటే, 5వ వచనంలో చూస్తుంటే, 5 నుంచి 6 వచనంలో మధ్యలో చూస్తుంటే దేవుని మహిమను ప్రేమించడం. తర్వాత 7వ వచనంలో చూస్తుంటే ఇతరులకు ఆశీర్వకరంగా ఉండడాన్ని ప్రేమించడం. ఈ యొక్క 6 గుణ లక్షణాలని ఫిలోమోను కలిగి ఉన్నాడు. ఈ 6 గుణ లక్షణాలని మనము ఒక్కొక్కటిగా గమనిద్దాం. ఒక్కొక్కటి గమనించి మరి మనం ఏ విషయాలు నేర్చుకోవాలి, మనం కూడా క్షమించే గుణ లక్షణాలు కలిగి ఉండాలంటే మరి ఈ విషయం తప్పకుండా నేర్చుకోవాలి. మరి అవి ఏ విధంగా నేర్చుకోవాలనే విషయాన్ని మనం చూద్దాం. మొదటిగా క్షమించే వ్యక్తి యొక్క మొదటి లక్షణం ఏంటంటే ప్రభును ప్రేమించడం. చూడండి 4వ వచనం, నీ ప్రేమను బట్టి ప్రభు అయిన యేసు ఎడల సమస్త పరిశుద్ధులను నీకు కలిగి ఉన్న విశ్వాసము గురించి నేను విని అని అంటున్నాడు. ప్రాముఖ్యంగా చూడండి అని ఏమంటాడంటే ప్రభు అయిన యేసు ఎడల అతనికి ఉన్నటువంటి ప్రేమను బట్టి ఆయన పౌలు గారు తెలియజేస్తున్నారు. అంటే అపోస్తలుడైన పౌలు గారు ఫిలోమోను గురించి ఎప్పుడూ కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాడు. ఎందుకంటే పౌలు గారు ఫిలోమోను గురించి ఎప్పుడు కూడా మంచి సాక్ష్యాలు విన్నాడు. ఫిలోమోను దేవుని ప్రేమించేవాడు అని అతనికి తెలుసు. ఫిలోమోను దేవుని ప్రేమిస్తాడు కాబట్టి ఫిలోమోను దేవుని ప్రేమించే విధానాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తున్నాడు. పిల్లరా, క్రైస్తవులమైన మనం అందరం కూడా ప్రభుని ప్రేమించే వారుగా గుర్తింపబడాలి. కేవలం మన మాటల్లో మాత్రమే కాదు, నీ ప్రభుని ప్రేమిస్తున్నాను, నాకు ప్రభు అంటే చాలా ఇష్టం అని కేవలం మన మాటల్లో మాత్రమే కాదు, కానీ మన క్రియలలో మనం ప్రభుని ప్రేమించగలగాలి.
ప్రేమ కేవలం ఫీలింగ్స్ లో మాత్రమే పరిమితమైపోవద్దు, అది క్రియల రూపంలో వ్యక్తం కావాలి. పిల్లరా, మనం ప్రభుని ప్రేమిస్తున్నాం అని మనం చెప్పడానికి మన ప్రేమ అనేది క్రియల రూపంలో కనబడాలి. నీవు ప్రభుని ప్రేమిస్తున్నావు అనడానికి నీ జీవితంలో ఏమైనా క్రియల రూపంలో ఆధారాలు ఉన్నాయా? నీవు నీ జీవితాన్ని బట్టి, నీ జీవితంలో నీవు చూస్తున్నటువంటి, నీవు అన్వయించుకున్నటువంటి క్రియలు కానీ, నీ జీవితంలో నువ్వు చేస్తున్నటువంటి క్రియలను బట్టి కానీ నేను ప్రభును ప్రేమిస్తున్నాను అని నువ్వు ప్రూవ్ చేయగలుగుతావా? నువ్వు రుజువు చేయగలుగుతావా? నిజంగా మన ప్రేమ క్రియల రూపంలో ఉన్నదా లేదా అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. ప్రభును ప్రేమిస్తున్నాను అని చెప్పుకోవడం ఈజీ, నాకు ప్రభు అంటే చాలా ఇష్టం అని చెప్పడం ఈజీ, కానీ నీ క్రియల్లో కనబడుతుందా? నువ్వు ప్రభును ప్రేమించినట్టుగానే కనబడుతున్నావా అనే విషయాన్ని ఒకసారి మనం పరీక్షించుకోవాలి. నిజంగా క్షమించే వ్యక్తి యొక్క మొదటి గుణ లక్షణం ఏంటంటే ఆయన దేవుడిని ప్రేమిస్తాడు, ప్రభుని ప్రేమిస్తాడు. ప్రభుని ప్రేమించిన వాడే క్షమాపణ గుణాన్ని కలిగి ఉంటాడు. అది మొదటి లక్షణం. రెండవ లక్షణం ఏంటంటే క్షమించే వ్యక్తి యొక్క రెండవ లక్షణం విశ్వాసుల్ని ప్రేమించడం. 4వ వచనంలో చూస్తుంటాం. ప్రియులారా, నీవు ప్రభుని ప్రేమిస్తే నువ్వేం చేస్తావో తెలుసా? ఆయన విశ్వాసులను ప్రేమిస్తావు, ఆయన ప్రజలను నువ్వు ప్రేమిస్తావు. చూడండి, 4వ వచనంలోనే 2వ భాగంలో నీ ప్రేమల గురించి ప్రభు అయిన యేసు ఎడలను సమస్త పరిశుద్ధుల ఎడలను నీకు కలిగి ఉన్న విశ్వాసముల గురించి నేను విని. అంటే ఇక్కడ క్షమించగలిగే వ్యక్తి రెండవ లక్ష్యం ఏంటి తెలుసా? ప్రభును ప్రేమించడం మాత్రమే కాదు, ఆయన ప్రభును ప్రేమిస్తే తప్పకుండా సకల పరిశుద్ధులను, విశ్వాసులను, తోటి సోదరులను తప్పకుండా ప్రేమించాలి. ప్రేమ అనే పదానికి ఇక్కడ వాడబడిన పదము అగాపే. ఇక్కడ అగాపే ప్రేమ అంటే ఏంటంటే త్యాగపూరితమైనటువంటి ప్రేమ, హృదయపూర్వకమైనటువంటి ప్రేమ, తగ్గించుకునేటువంటి ప్రేమను ఈ యొక్క కలిగి ఉండాలి మన సోదరుల పట్ల. 1 యోహాను 4వ అధ్యాయం 20వ వచనంలో చూస్తే, 20 నుంచి 21వ వచనంలో చూస్తే, ఎవడైనాను నేను దేవుని ప్రేమిస్తున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించే అతడు అబద్ధికుడు అగును. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుణ్ణి ప్రేమింపలేడు. దేవుని ప్రేమించేవాడు తన సహోదరుని కూడా ప్రేమింపవలెనను ఆజ్ఞ మనం ఆయన వలన పొంది ఉన్నాము. ప్రియులారా, దేవుణ్ణి ప్రేమిస్తున్నానని ఎవరైనా చెప్పుకొని మీ తోటి సహోదరులని మీరు ప్రేమించలేకపోతున్నారా? అయితే మీరు అబద్ధం ఆడుతున్నారు అనే విషయాన్ని మీరు తెలుసుకోవాలి. నీవు దేవుని ప్రేమిస్తే తప్పకుండా మీ తోటి సహోదరులను ప్రేమిస్తావు. నువ్వు దేవుని ప్రేమిస్తే ఆయన సంఘములను తప్పకుండా ప్రేమిస్తావు. లేదు, నాకు దేవుడు అంటే ఇష్టం కానీ నా సంఘంలో ఉన్న సహోదరులు అంటే ఇష్టం లేదు అని అన్నావు అనుకోండి, నువ్వు నిజంగా దేవుడిని ప్రేమిస్తలేవు అనే విషయమే అర్థమవుతుంది. దేవుని ప్రేమించే వాళ్ళు తప్పకుండా సంఘాన్ని, సహోదరులని తప్పకుండా ప్రేమిస్తారు. ప్రియులారా, మరి మన యొక్క ప్రేమ క్రియల రూపంలో కనబడాలంటే మన సహోదరులని మనము క్రియల రూపంలో ప్రేమిస్తున్నామా? ఎంతమంది మన సంఘంలో ఉన్నవారు ఇతరుల కోసం మీరు ప్రార్థన చేస్తున్నారు? ఎంతమంది మన సంఘంలో ఉన్నవారు అవసరంలో ఉన్నారని తెలిసి ఎంతమంది ఇతరులకు మీరు సాయం చేస్తున్నారు? ఎంతమందికి మన సహోదరు ఎవరైనా బాధలో ఉంటే వారి దగ్గరికి వచ్చి వారితో మాట్లాడి ఎంతమంది వారిని మీరు ఓదార్స్తున్నారు? ఎంతమంది మీరు మన సంఘంలో ఉన్న వారిని వారి విశ్వాసంలో మీరు వారిని ప్రోత్సహిస్తున్నారు? నా సంఘాన్ని నేను ప్రేమిస్తున్నాను అని చెప్పడం మాత్రమే కాదు, ఇవన్నీ కూడా క్రియల రూపంలో మనము చూపించగలగాలి. ప్రియులారా, మన పిల్లల్ని మనం ప్రేమిస్తాం కాబట్టి వాళ్ళకి కావాల్సిన ఆహారాలైనా కానీ, వాళ్ళ చదువు అయినా కానీ, వాళ్ళకి కావాల్సిన ప్రతిదీ కూడా మనం ముందుండి వారికి సాయం చేస్తాం. పిల్లల సంఘం అంటే కూడా మన కుటుంబం కాబట్టి ఈ సంఘం అనే కుటుంబంలో సభ్యులమైన మనమందరం కూడా, కుటుంబ సభ్యులమైన మనందరం కూడా త్యాగపూరితంగా ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ, సహకరించుకుంటూ, కావాల్సినటువంటి ఎవరు అవసరంలో ఉంటే వారికి కావాల్సిన సహాయం చేస్తూ మనమందరం కలిసి ఒక కుటుంబంగా ఎదగవలసినటువంటి ప్రాముఖ్యమైన అవసరం ఎంతైనా ఉంది. ప్రియులారా, క్రైస్తవుల యొక్క ప్రేమ ఏ విధంగా ఉంటుందంటే ఈ విధంగా ఉంటుంది, త్యాగపూరితమైనదిగా ఉంటుంది.
క్రైస్తవ ప్రేమ యొక్క కొన్ని గుణలక్షణాలు మనం ఈ యొక్క వచనాల్లో మనం చూసినట్లయితే 4వ వచనంలో చూస్తే మనకి ఏమర్థమవుతుందంటే ఇతరులలో ఉన్నటువంటి గొప్పతనాన్ని బట్టి సంతోషిస్తుంది. అపోస్తలుడైన పౌలు గారు ఫిలోమోనులో ఉన్నటువంటి గొప్పతనాన్ని బట్టి సంతోషిస్తున్నాడు. చాలాసార్లు మనం ఏంటంటే ఎవరైనా మనకన్నా గొప్పవారు అయితే వారిని బట్టి మనం సంతోషించాం. ఆటోమేటిక్గా మనలో ఏమవుతుందంటే వారి పట్ల కోపం వస్తుంది. మీరు నాకన్నా ఎక్కువ సంపాదిస్తున్నారు, మీరు నాకన్నా మంచిగా చెప్తున్నారు, మీరు నాకన్నా అందంగా ఉన్నారు, మీరు నాకన్నా గొప్ప ఆస్తిపాస్తులు ఉన్నాయి అని ఆటోమేటిక్ ఏమవుతారంటే మన లోపల ఏమవుతారంటే ఆ యొక్క కోపం ఆటోమేటిక్గా వాళ్ళ పట్ల మనం పెంచుకుంటాం. మనకన్నా ఎవరైనా మంచి పేరు ఇతరులు తెచ్చుకున్నారు అనుకోండి, వాళ్ళతో మనం మాట మార్చేస్తాం. ఇక అలా కోపంగా చూస్తాం. మనకన్నా ఎవరైనా మంచిగా ఉంటే ఎదుటి వారిలో ఉన్న గొప్పతనాన్ని బట్టి మనం సంతోషించాం, కోపం తెచ్చుకుంటాం. ప్రియులారా, నిజమైన క్రైస్తవుడు ఏం చేస్తారంటే ఎదుటి వారు ఎదుగుతున్నప్పుడు వారి ఎదుగుదలను బట్టి సంతోషిస్తాడు. ఒకవేళ ఎదుటి వారు ఎదుగుతున్నప్పుడు మీలో సంతోషం కలగట్లేదా? అయితే ప్రియులారా, మీరు క్రైస్తవుడు, మరి క్రైస్తవులకు ఉన్నటువంటి గుణలక్షణాలు మీలో లేవు అని మీరు తెలుసుకోవాలి. నిజమైన క్రైస్తవుడు అయితే తప్పకుండా ఎదుటి వారి యొక్క గొప్పతనాన్ని బట్టి ఆయన సంతోషిస్తాడు. ఇది మొదటిది. రెండవది, క్రైస్తవ ప్రేమలో ఉన్నటువంటి రెండవ లక్షణం ఏంటంటే ఇతరుల యొక్క క్షేమాన్ని కోరుకుంటుంది. 10వ వచనంలో పౌలు గారు ఈ యొక్క ఫిలోమోను యొక్క క్షేమాన్ని గురించి కోరుకొని ఉత్తరాన్ని రాస్తున్నాడు. 10వ వచనంలో చూస్తుంటాం. అయితే నిజమైన క్రైస్తవుల యొక్క ప్రేమ క్షేమాన్ని కోరుకుంటుంది. వాళ్ళు ఏమైపోతే నాకెందుకులే అని అనుకోదు. వారు బాగా ఉండడానికి నేను ఏదైనా చేస్తా, వాళ్ళ క్షేమమే నాకు ఇంపార్టెంట్ అని కోరుకుంటారు. నిజమైన క్రైస్తవ ప్రేమ ఇతరుల యొక్క క్షేమాన్ని కోరుకుంటారు. మూడవది, ఇతరులతో యథార్థంగా ప్రవర్తిస్తుంది. 12వ వచనంలో మనం చూస్తుంటాం. ఏంటంటే యథార్థంగా నిజంగా మనం మన సోదరుల పట్ల మనం ప్రవర్తించాలి. లోపల కూడా పెట్టుకొని బయట కూడా కాదు. లోపల కోపాలు తాపాలు పెట్టుకొని బయటకి మంచిగా బాగున్నారా అనేది కాదు. యథార్థంగా హృదయపూర్వకంగా మన సోదరులను మనం ప్రేమించగలగాలి. యథార్థమైన ప్రేమను చూపించాలి. 4వదిగా క్రైస్తవులకు ఉన్నటువంటి ప్రేమ నిర్లక్ష్యం ఏంటంటే ఇతరుల యొక్క భారములను మోయాలి. 18వ వచనంలో చూస్తే ఇతరుల యొక్క మనం ఏమంటే అతడు నీకు ఏ నష్టమైన కలగజేసేలా అవన్నీ నష్టంలో ఆ రుణములన్నీ కూడా నా అకౌంట్లో పెట్టు అని అంటున్నాడు పౌలు గారు. అంటే ఇతరుల యొక్క భారములను మోయాలి. ఎదుటి వారి కష్టాలు మన కష్టాలు కావాలి, ఎదుటి వారి బాధలు మన బాధలు కావాలి. వాళ్ళే బాధపడుతున్నారు కదా, మనకెందుకు లేని కాదు. ఎదుటి వారి యొక్క కుటుంబంలో ఏమైనా కష్టం కలిగితే మనం బాధపడాలి. మన యొక్క సంతాపాన్ని మనం తెలియజేయాలి. ఎవరైనా మరి భారములలో కష్టపడుతూ ఉంటే వారి యొక్క భారాలు మనం మోయాలి, మనకు చేతేయాలి. మనం ఏదైనా వాళ్ళు తినడానికి కూడా కష్టపడుతున్నారు అనుకోండి, ఏదో కొంత మన వీలైనంత కొంత తీసుకొచ్చి వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళ అవసరంలో ఉన్నప్పుడు, భారంలో ఉన్నప్పుడు వారికి మనం సహకరించాలి. 5వదిగా క్రైస్తవుల యొక్క ప్రేమ గుణలక్షణం ఏంటంటే ఇతరుల గురించి గొప్పగా ఆలోచిస్తుంది. 21వ వచనంలో మనం చూస్తే అపోస్తలుడైన పౌలు వీరి పట్ల గొప్పగా ఆలోచన కలిగి ఉన్నాడు. ఇతరుల గురించి గొప్పగా ఆలోచిస్తారు. నిజంగా మనం ఇప్పుడు కూడా ఇతరుల గురించి మంచిగానే ఆలోచించాలి తప్ప చెడుగా ఆలోచించద్దు. ఇతరుల గురించి వీలైనంత మంచిగా ఆలోచించాలి. కానీ మనం బేసిక్గా ఆయన ఇట్లా కోపం ఉంది అందుకేనంటే ఆయన ఇట్లా ఏషియడ్ కావచ్చు, ఆయన గురించి మీకు తెలియదు, ఆయన కోపిష్టి, ఆయన గర్విష్టి, ఆయన ఎట్లా మాట్లాడతాడు అట్లా మాట్లాడతాడు అని ఎప్పుడు ఒకరి గురించి చెడ్డగా మాట్లాడమే కాదు, ఎప్పుడు ఒకరి గురించి మంచిగానే మాట్లాడాలి, మంచి ఆలోచించాలి తప్ప చెడు అనేది ఆలోచించద్దు, చెడుగా మాట్లాడద్దు ఎదుటి వారి వ్యక్తి గురించి. క్రైస్తవులను మనం ఎదుటి వ్యక్తి గురించి ఎప్పుడు గొప్పగానే ఆలోచించాలి, మంచిగా ఆలోచించాలి. ఆయనలో బలహీనతలు ఉన్నా ఎదుటి వారికి చెప్పేటప్పుడు ఆయన బలహీనతలు తీసుకొచ్చి ఎదుటి వారికి చెప్పద్దు. ఎదుటి వారికి మనం మాట్లాడుకున్నప్పుడు మనం మాట్లాడుకుంటున్న వ్యక్తి మన మధ్యలో లేనప్పుడు ఆ వ్యక్తి గురించి మంచిగా చెప్పాలి తప్ప ఏ చెడు చెప్పద్దు. అదవుతుందా? ఒక వ్యక్తి మన మధ్యలో లేనప్పుడు ఆ వ్యక్తి గురించి ఇతరులతో ఎప్పుడు కూడా చెడ్డగా మాట్లాడద్దు.
ఎవరైనా మాట్లాడడానికి, ఓ నీకు విషయం తెలుసా, పలానా శ్యాము ఇట్లా చేస్తాడు అని మీరు ఇట్లా అన్నారు అనుకోండి, ఎవరైనా అందరిగా చెప్పారు అనుకోండి, దయచేసి మీరు ఆలోచించద్దు, అట్లా మీరు మాట్లాడద్దు. సో ఇది క్రైస్తవుల యొక్క ప్రేమలో ఉన్నటువంటి గుణలక్షణాలు ఇలా ఉంటాయి పిల్ల. అయితే నీవు నిజంగా ఇతర దేవుడిని ప్రేమిస్తే మనం ఏం చేస్తాం? సహోదరులను ప్రేమిస్తాం, సోదరులను ప్రేమిస్తాం, అంటే విశ్వాసులను ప్రేమిస్తాం. దేవుడిని ప్రేమిస్తే విశ్వాసులను ప్రేమిస్తాం, విశ్వాసులను ప్రేమిస్తే ఏం చేస్తాం తెలుసా? మూడవ లక్షణం, క్షమించే వ్యక్తి యొక్క మూడవ లక్షణం ఏంటంటే, మూడవది సావాసమును ప్రేమించడం. దేవుని ప్రేమిస్తే ఆయన ప్రజలను ప్రేమిస్తాం, ఆయన ప్రజలను ప్రేమిస్తే సావాసమును ప్రేమిస్తాం. 5వ వచనంలో మనం చూస్తే, 6వ వచనంలో మనం చూస్తే ఈ మాట ఉంటుంది, క్రీస్తుని బట్టి నీ యందున్న ప్రతి శ్రేష్టమైన వరము విషయమై నీవు అనుభవపూర్వకముగా ఎరుగుట వలన ఇతరులు నీ విశ్వాసమందు పాలివారగుట అనున్నది కార్యకారి కావాలని వేడుకొచ్చున్నాను. ఇతరులు నీ విశ్వాసమందు పాలివారగుట అన్న మాట చాలా ప్రాముఖ్యమైనది. అంటే నిజమైన మరి విశ్వాసి, క్షమించగలిగినటువంటి వ్యక్తి సావాసమును ప్రేమిస్తాడు. మనం దేవుని ప్రేమిస్తే, ఆయన ప్రజలను ప్రేమిస్తే తప్పకుండా సావాసాన్ని తప్పకుండా ప్రేమించాలి. ఒకవేళ మనం సావాసమును చేయడానికి ఇష్టపడట్లేదంటే, దేవుని ప్రేమించడంలో, ఆయన ప్రజలను ప్రేమించడంలో మనం బలహీనంగా ఉన్నాం అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ పాలివారు అవుట అనే మాట చాలా ఇంపార్టెంట్. పాలివారు అనే పదానికి అర్థం ఏంటంటే, గ్రీక్ లో కొరేనియా అని అంటారు. గ్రీక్ లో దీనికి ఈ పదాన్ని, ఈ కొరేనియా అంటే అర్థం ఏంటంటే ఇతరులతో పరస్పర సహకారం అని అర్థం అన్నట్టు. ఇతరులతో మన జీవితాలని పంచుకోవడం అని అర్థం అన్నట్టు కొరేనియా సంబంధం అన్నట్టు. అంటే ఇద్దరు అంతకన్నా ఎక్కువ మంది కలిసి దేనినైనా పొంది దానిని తమలో తాము పంచుకుంటున్నప్పుడు దాన్ని ఏమంటారంటే పాలిభాగం అంటారు. ఆ పాలిభాగాన్ని గురించి తెలియజేసేదే ఈ యొక్క పదం అన్నట్టు. అంటే యేసులో విశ్వాసం ఉంచడం అంటే ఆయన అనుచరులమైన, ఆయన శిష్యులమైన మనమందరం కూడా యేసులో మనమందరం కూడా విశ్వాసం ఉంచాం. అంటే ఆ విశ్వాసాన్ని మనమందరం కూడా పంచుకుంటున్నాం. యేసులో ఉన్న విశ్వాసాన్ని మనమందరం కూడా పంచుకుంటున్నాం. కాబట్టి మనమందరం కూడా ఈ యొక్క క్రీస్తులో పాలివారాగాలి. యేసులో ఏ విధంగానైతే మనం విశ్వాసాన్ని పంచుకుంటున్నామో, యేసుకున్నటువంటి గుణలక్షణాలు కూడా మనం పంచుకోవాలి. అవి మనలో ఉండాలి. ప్రేమ, కనికరము, దయ, ఇవన్నీ గుణలక్షణాలు కూడా మనలో ఉండాలి. అంటే మనము కూడా పంచుకోవాలి. క్రీస్తులో ఉన్నటువంటి గుణలక్షణాలని మనం అందరం కూడా కలిగి ఉండడం ద్వారా క్రీస్తుతో కలిసి మనం అందరం కూడా ఈ యొక్క కొరేనియా అనేటువంటి సావాసాన్ని మనము కలిగి ఉండగలుగుతాం. అంటే ఇది మన సంబంధ బాంధవ్యాల్లో ఉంటాయి. ఈ యొక్క అంటే మనము ఇతరులు అంటే ఒకరినొకరు మనం ప్రేమించడం ద్వారా క్రీస్తు యొక్క ప్రేమను మన జీవితంలో చూపెడతాం. ఇతరులను ఒకరినొకరు క్షమించుకోవడం ద్వారా క్రీస్తు యొక్క క్షమాపణని మన జీవితంలో మనం చూపెడతాం. అంటే అల్టిమేట్ గా క్రీస్తుకు ఉన్నటువంటి గుణలక్షణాలని మనము కలిగి ఉండి మనం ఒకరినొకరు పంచుకుంటాము అనే విషయాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. అయితే క్రీస్తునందు మనం అందరం కూడా ఒకరికి చెందిన వాళ్ళం. ఓన్ ఇండివిజువల్స్ కాదు. మనం క్రీస్తునందు మనం అందరం కూడా ఒకరికొకరు చెందిన వాళ్ళం. వి బిలాంగ్స్ టు వన్ అనదర్. నా జీవితం నాదని కాదు. ఐ బిలాంగ్స్ టు యూ, యూ బిలాంగ్స్ టు మీ. నేను నీకు చెందిన వాడిని, నువ్వు నాకు చెందిన వాడిని. ఎలా? క్రీస్తులో మనం సోదరులం కాబట్టి మనం అందరం కూడా ఒకరికొకరు చెందిన వాళ్ళం. నీ జీవితం నీది, నా జీవితం నాదు అనని కాదు. వీఆర్ ఆల్ ఆర్ పార్టేకర్స్. మనం అందరం కూడా క్రీస్తు యొక్క ప్రేమలో పాలిభాగస్తులం. ఆ యొక్క జీవితాన్ని మనం అందరం కలిసి పంచుకుంటాం. కాబట్టి నీకు నాకు సంబంధం లేదు కాదు, నీకు నాకు సంబంధం ఉంది. ఎలా సంబంధం ఉంది? క్రీస్తులో సంబంధం ఉంది. నువ్వు క్రీస్తుని బట్టి నువ్వు నా సహోదరుడివి, క్రీస్తుని బట్టి నువ్వు నా సహోదరివి అనే విషయాన్ని తెలుసుకొని మనం అందరము కలిసి ఒకే కుటుంబంగా మనం కలిసి బ్రతకాలి. మనమందరం కూడా మరియు ప్రేమ కలిగి, ఒకరినొకరు కనికరం కలిగి, ఇవన్నీ గుణ లక్షణాలని మనం కలిగి మనం బ్రతకాలి. ప్రియుల క్రీస్తుని బట్టి మనమందరం కూడా ఒకరినొకరు చెందిన వారం కాబట్టి మనమందరం క్రీస్తు కొరకు మన జీవితాన్ని మనం జీవించాలి. ఒకరికొరకు ప్రార్థన చేయాలి. ఒకరికొకరు పాటుపడుతూ, సహాయం చేస్తూ, ప్రోత్సహిస్తూ, బలపరుస్తూ అందరం కలిసి క్రీస్తు యొక్క మహిమ కోసం మనం ఎదగాలి.
ప్రియులారా, మనమందరం కూడా ఈ యొక్క కొర్నేలియా అనేటువంటి సంబంధాన్ని కలిగి ఉండాలి. మనమందరం కూడా యేసుక్రీస్తులో విశ్వాసం ఉంచాం కాబట్టి మనమందరం కూడా యేసుక్రీస్తునందు పాలివారము. ఆ యొక్క గుణలక్షణాన్ని మన యొక్క జీవితంలో మనము చూపించాలి. ప్రియులారా, మరి ఎంతమంది ఈ యొక్క విశ్వాసాన్ని, ఈ యొక్క సావాసాన్ని మీరు ప్రేమిస్తున్నారు? ప్రియులారా, ఎంతమంది మరి ఎంతమంది మీరు ఆదివారం రాగానే ఈ ఆదివారం వస్తుంది, ఈ నెక్స్ట్ వారం నేను మంచిగా సంఘానికి వెళ్తాను, అక్కడ నా సోదరులతో సహవాసం చేస్తాను అని ఎంతమంది ఆదివారం కోసం ఏం చేస్తున్నారు? ఎంతమంది మళ్ళీ ఆదివారం వచ్చిందా, మళ్ళీ ఉదయాన్నే లేవాలి, మళ్ళీ ఉదయాన్నే స్నానం చేయాలి, ఉదయాన్నే రెడీ కావాలి, ఉదయాన్నే మళ్ళీ చర్చికి వెళ్ళాలి, మళ్ళీ అక్కడ 2 గంటలు మనం అక్కడ కూర్చోవాలి అని ఎంతమంది దీన్ని భారంగా ఫీల్ అవుతున్నారు? ఎంతమంది ఈ యొక్క ఆదివారం సహవాసం కోసం ఎక్సైటెడ్గా ఉన్నారు? ఎంతమంది సంతోషం కలిగి ఉన్నారు? ప్రియులారా, మీరు ఆదివారానికి ఎంత ప్రాముఖ్యతను ఇస్తున్నారో అనే విషయము మీరు నిజంగా దేవుడికి ఎంత ప్రాముఖ్యతను ఇస్తున్నారో అనే విషయాన్ని తెలియజేస్తుంది. చాలాసార్లు మనం ఆదివారం సహవాసానికి రావాలంటే నిర్లక్ష్యం చేస్తాం. మెల్లగా పాటలు అయిన తర్వాత వెళ్దాంలే, మిషనరీ స్టోరీ అయిన తర్వాత వెళ్దాంలే అని చాలాసార్లు నిర్లక్ష్యం చేస్తాం. ఈ సండే వెళ్ళే కదా, నెక్స్ట్ సండే డుమ్మా, తర్వాత సండే వెళ్ళే కదా, నెక్స్ట్ సండే డుమ్మా అని అనుకుని మనం ఏం చేస్తామంటే ఇలా చేస్తుంటాం, ఆదివారాన్ని మిస్ చేస్తుంటాం. ఆదివారం రాగానే హాలిడే వచ్చింది అనుకుంటాం, హాలిడే కాబట్టి ఎక్కువసేపు పడుకోవాలి, లేకపోతే ఏదైనా ఎక్స్కర్షన్స్ అయినా పిక్నిక్స్కి అయినా వెళ్ళాలి, చర్చికి వెళ్ళకున్నా పర్లేదు అని చాలాసార్లు మనం సంఘాన్ని నిర్లక్ష్యం చేస్తుంటాం. ప్రియులారా, ఆదివారం అనంటే మళ్ళీ చెప్తా, ఇది హాలిడే కాదు, ఇట్స్ ఏ హోలీడే. కాబట్టి అందరూ దీన్ని పరిశుద్ధమైనదిగానే మేము ఆచరించాలి. మనం సావాసానికి ఎంత ప్రాముఖ్యతను ఇస్తున్నాం అనేది, మనం దేవుని ఎంతగా ప్రేమిస్తున్నాము, ఆయన ప్రజలను ఎంతగా ప్రేమిస్తున్నాము అనే విషయాన్ని తెలియజేస్తుంది. కాబట్టి సావాసాన్ని ఎవరు కూడా నిర్లక్ష్యం చేయొద్దు. సావాసం ఎంత కష్టమైనా మీరు తప్పకుండా ఆదివారం సావాసానికి రావాలి. ఆ రోజే అన్ని ప్లాన్స్ చేసుకోవద్దు. ఆ ప్లాన్ ఉంది, ఈ పని అని కాదు, అన్ని ప్లాన్ పక్కన పెట్టి ఫస్ట్ ప్లాన్ చర్చికి వెళ్ళాలి, ఆ ప్లాన్ తర్వాతనే మిగతా అన్ని ప్లాన్స్ అనేది మీరు చాలా సీరియస్గా మీరు ప్లాన్ చేసుకోవాలి. అయితే ఇది 3వది. 4వదిగా నీవు ప్రభుని ప్రేమిస్తే ఆయన విశ్వాసులను ప్రేమిస్తావు, ఆయన విశ్వాసులను ప్రేమిస్తే సావాసాన్ని ప్రేమిస్తావు, సావాసాన్ని ప్రేమిస్తే ఏం చేస్తావు తెలుసా? శ్రేష్టమైన వరమును ప్రేమిస్తావు. క్షమించే వ్యక్తికి ఉన్నటువంటి 4వ లక్షణం ఏంటంటే శ్రేష్టమైన వరమును ప్రేమిస్తాడు. చూడండి 6వ వచనం. 6వ వచనంలో మనం చూస్తే, క్రీస్తుని బట్టి మీ యందు ప్రతి శ్రేష్టమైన వరము విషయమై నీవు అనుభవపూర్వకముగా ఎరుగుట వలన ఇతరులు నీ విశ్వాసమందు పాలివారముట అన్నది కార్యకారి కావాలని వేడుకొచ్చున్నాము. ప్రాముఖ్యమైనది శ్రేష్టమైన వరము విషయమై నీవు అనుభవపూర్వకముగా ఎరుగుట అనే మాట చాలా ఇంపార్టెంట్. శ్రేష్టమైన వరము అనే పదానికి గ్రీకులో వాడమైనటువంటి పదము ఎపిస్టోనోకోస్. అంటే ఎపిస్టోనోకోస్ అంటే ఇంకో మాటకి అర్థం ఏంటంటే ప్రత్యేక అనుభవపూర్వకమైన జ్ఞానం అన్నట్టు, ఎక్స్పీరియన్షియల్ నాలెడ్జ్, అనుభవపూర్వకమైనటువంటి జ్ఞానం. ఈ జ్ఞానము లోతైనది, విలువైనది, పరిపూర్ణమైనది. అయితే ఈ జ్ఞానము కలిగి ఉండాలి అని ప్రార్థన చేస్తున్నాడు. అంటే ఇలాంటి జ్ఞానము ఫిలోమోను కలిగి ఉండడానికి పౌలు గారు వేడుకుంటున్నాడు. అంటే క్షమాపణ గురించినటువంటి జ్ఞానం కలిగి ఉండడమే కాదు, క్షమాపణ గురించినటువంటి జ్ఞానము ఎట్లుండాలంటే శ్రేష్టమైన వరము విషయమే అనుభవపూర్వకముగా. అంటే ఏ జ్ఞానం అనంటే అనుభవపూర్వకమైన జ్ఞానం. నువ్వు క్షమాపణ జ్ఞానాన్ని కలిగి ఉండాలి, కానీ అది ఎట్లుండాలి? అనుభవపూర్వకమైనదిగా ఉండాలి, ఎక్స్పీరియన్షియల్ నాలెడ్జ్ అయి ఉండాలి అని చెప్తున్నా. అంటే నువ్వు అనుభవపూర్వకమైన జ్ఞానాన్ని నువ్వు కలిగి ఉండాలంటే ఇప్పుడు నువ్వు ఏం చేయాలి? ఈ అనుభవపూర్వకమైన జ్ఞానం కలిగి ఉండవాలని నేను వేడుకొనుచున్నాను అంటున్నాడు. అంటే అపోస్తలుడైన పౌలు గారు ఫిలోమోను అనుభవపూర్వకమైన జ్ఞానం కలిగి ఉండడానికి ఇప్పుడు ఆయన ఏం చేయాల్సిన పని ఏంటంటే తన యొక్క దాసుడైనటువంటి ఒనేసీమును క్షమించాలి. సో ఒనేసీమును నువ్వు క్షమించి నీవు అనుభవపూర్వకమైన జ్ఞానాన్ని కలిగి ఉండవాలనని నిన్ను వేడుకొనుచున్నాను అనే విషయాన్ని ఆయన తెలియజేస్తున్నాడు.
అంటే చాలాసార్లు మనం మాటల్లో చెప్పడమే కాదు, అది క్రియల్లో దాన్ని మనం చూపించాలి. తేనె తీయగా ఉంటుంది అని తెలుసుకోవడం వేరు, కానీ తేనెను రుచి చూసి తెలుసుకొని ఓ తీయగా ఉంటుంది అని తెలుసుకోవడం వేరు. ప్రియులారా, క్షమాపణ, కనికరము, కృప, ప్రేమ ఇవన్నీ కూడా ప్రేమ మాటల్లో చెప్పడం వేరు, కానీ అనుభవపూర్వకంగా మన జీవితం ద్వారా దాన్ని జీవించి చూపించినవి వేరు. కాబట్టి అపోస్తలుడైన పౌలు గారు ఏమంటున్నారంటే, ఫిలోమోనుకు ఈ యొక్క అనుభవపూర్వకమైనటువంటి జ్ఞానము ప్రతి వరము రావాలని వేడుకొంచున్నాడు. అంటే నువ్వు అనుభవపూర్వకంగా నువ్వు ఏం చేయాలంటే ఇప్పుడు ఒనేసిమును క్షమించాలి. ఒనేసిమును క్షమించడం ద్వారా నువ్వు నిజమైనటువంటి జ్ఞానము నువ్వు కలిగి ఉంటావు అనే విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాడు. ప్రియులరా, ఒకసారి మనం కూడా మన జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, మనం ఇలాంటి అనుభవపూర్వకమైన జ్ఞానాన్ని, అనుభవపూర్వకమైనటువంటి ప్రతి శ్రేష్టమైన వరాన్ని మనం కలిగి ఉన్నామా? ఎంతమంది మీ నిజంగా మన జీవితం ద్వారా క్షమాపణ, ప్రేమ, దయ, కనికరం అనేటువంటివి మనం ఎంతమంది చూపెడుతున్నాం? మీరు ఎప్పుడు చివరిసారిగా ఇతరులను కనికరించారు? ఇతరుల ఎలా మీరు కనికరం చూపించింది లాస్ట్ టైం ఎప్పుడు? ఎవరికైనా గుర్తుందా? ఎప్పుడు? వారం ముందా, నెల ముందా, సంవత్సరం ముందా, 10 సంవత్సరం ముందా? అసలు ఇదివరకు ఎప్పుడు కూడా మీరు ఎప్పుడైనా కనికరించలేదా ఎవరినైనా? ఎప్పుడు మీరు లాస్ట్ టైం మీరు ఇతరులు మీరు క్షమించారు? మీలా తప్పుగా మాట్లాడిన వాళ్ళైనా, మీలా తప్పుగా ప్రవర్తించిన వాళ్ళైనా ఎప్పుడు మీరు లాస్ట్ టైం క్షమించారు? నిన్ననా, లాస్ట్ వీకా, నెల ముందా, 6 నెలల ముందా, సంవత్సరం ముందా, 10 సంవత్సరాల ముందా? అసలు ఇదివరకు క్షమించలేదా? నిజముగా ఈ యొక్క గుణలక్షణాలు అనుభవపూర్వకంగా మనలో ఉన్నాయా లేదా ఒకసారి మనం గమనించుకోవాలి. ప్రియులారా, క్షమాపణ, ప్రేమ, దయ, కనికరం అది మన మాటల్లో చెప్పడం మాత్రమే కాదు, మన క్రియ రూపంలో ఉన్నది అనుభవపూర్వకంగా రుచి చూసి తెలుసుకోవాల్సిన ప్రాముఖ్యత ఎంతైనా ఉన్నది. ఇది 4వది. 5వది, క్షమించే వ్యక్తికి ఉండాల్సిన 5వ లక్షణం ఏంటంటే దేవుని మహిమను ప్రేమించడం. నీవు ప్రభును ప్రేమిస్తే ఆయన విశ్వాసులను ప్రేమిస్తావు. ఆయన విశ్వాసులను ప్రేమిస్తే ఆయన సావాసమును ప్రేమిస్తావు. ఆయన సావాసమును ప్రేమిస్తే శ్రేష్టమైన వరమును ప్రేమిస్తావు. శ్రేష్టమైన వరమును ప్రేమిస్తే దేవుని మహిమను ప్రేమిస్తావు. దేవుని మహిమ చూడండి, 6వ వచనంలో చూస్తే, 6వ వచనంలో క్రీస్తును బట్టి మీ అందున్న ప్రతి శ్రేష్టమైన వరము విషయమై అని అంటున్నాడు. అంటే ఇక్కడ ఈ అన్ని చేసేది దేని బట్టి అంటే క్రీస్తుని బట్టే. క్రీస్తు మహిమను బట్టే నేను వేడుకొనుచున్నాను. క్రీస్తు మహిమను బట్టే నువ్వు ఓనేసిమును క్షమించాలి. క్రీస్తు మహిమను బట్టే నేను ఈ ఉత్తరాన్ని నీకు రాస్తున్నాను. క్రీస్తు మహిమను బట్టే నేను ఇంత కన్సర్న్ నేను కలిగి ఉన్నాను అనే విషయాన్ని తెలియజేస్తున్నాడు. అపోస్తలుడైన పౌలు గారు ఫిలోమోనును, ఓనేసిమును క్షమించడానికి ప్రత్యేకమైన కారణం ఏంటంటే క్రీస్తు మహిమను బట్టి నీవు తప్పకుండా ఓనేసిమును క్షమించాలి అనే విషయాన్ని తెలియజేస్తున్నాడు. పిల్లరా, ఫిలోమోను తన పట్ల తప్పు చేసినటువంటి ఓనేసిమును క్షమించడం ద్వారా దేవుని యొక్క నామానికి మహిమ కలుగుతుంది. పిల్లల, మన అనుదిన జీవితాల్లో మనము చేసే ప్రతి పనిని బట్టి దేవుని యొక్క నామానికి మనకు మహిమ కలగాలి. కానీ చాలాసార్లు దేవుని యొక్క నామానికి అవమానమే కలుగుతున్నది. మనం మాట్లాడే మాటలను బట్టి, చేసే ప్రవర్తన ద్వారా దేవుని యొక్క నామానికి అవమానాన్ని తీసుకొని వస్తున్నాం, కానీ ఆయన నామానికి మహిమను తీసుకొని రావట్లేదు. ప్రియులరా, మన ఏదైనా ఎవరైనా తప్పు చేస్తే వారిని ఎందుకు క్షమించాలి తెలుసా? దేవునికి మహిమ కలగాలంటే తప్పకుండా నువ్వు వారిని క్షమించాలి. నీవు ఆపదలో ఉన్న వారిని ఎందుకు ఆదుకోవడం తెలుసా? నీ పేరు రావడానికి కాదు, అందరిని మెచ్చుకోవడానికి కాదు, దేవుని నామానికి మహిమ కలగడానికి. మనం చేసే ప్రతి ఒక్కదానికి కారణం దేవుని మహిమే కారణం. దేవుని మహిమ కొరకే ఒకరినొకరు క్షమించాలి. భార్య భర్తలకు గొడవలైతే, పిల్లలకు తల్లిదండ్రులకు గొడవలైతే మనం క్షమించడానికి ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏంటి తెలుసా? నా భర్త మంచోడు కాబట్టి నేను క్షమిస్తానని కాదు. నేను నా భర్తను క్షమించడం ద్వారా దేవుని నామాన్ని మహిమ కలుగుతుంది అనే ఉద్దేశాన్ని బట్టి నువ్వు క్షమించాలి. మొట్టమొదటిగా నువ్వు క్షమించడానికైనా, ప్రేమించడానికైనా, దయ చూపించడానికైనా, కృప చూపించడానికైనా ఉండవలసినటువంటి ప్రాముఖ్యమైన మోటివేషన్ ఏంటి, ఉద్దేశం ఏంటంటే దేవుని నామానికి మహిమ కలగాలి. నేను భార్య భర్తల మధ్యలో మాటలు లేకపోతే దేవుని నామానికి మహిమ కలగదు.
కాబట్టి మాటలు మాట్లాడుకోవడానికి క్షమాపణ వేడుకోవాలి, ఒకరొకరు క్షమాపణ వేడుకోవాలి. నన్ను క్షమించు, నేను చెడ్డగా మాట్లాడిన క్షమించు, నేను ఆ టైంలో అట్లా చేయకుండా ఉండాల్సింది, నన్ను క్షమించు అని ఒకరినొకరు భార్య భర్తలు క్షమాపణ వేడుకోవాలి. క్షమాపణ అడగడానికి మనం చిన్న చూపు అనుకుంటాం, నేను తగ్గను అనుకుంటాం, ఆమె నుంచి నాకు క్షమాపణ చెప్పాలనుకుంటాం, ఈయన నుంచి క్షమాపణ చెప్పాలనుకుంటాం. దాంట్లో మనం ఎంత గర్విష్ఠులమో మనకు అర్థమవుతుంది, మనలో ఎంత గర్వం ఉందో అర్థమవుతుంది. క్షమాపణ చెప్పకపోవడానికి, ముందుకు రాకపోవడానికి ఉన్నటువంటి విషయం ఏంటంటే గర్వం అనేది మన జీవితాన్ని ఏలుతుంది. కాబట్టి ప్రియులారా, మనలో జీవితంలో మన గర్వాన్ని చంపేయాలంటే క్షమించడానికి ముందుండాలి, క్షమాపణ అడగడానికి ముందుండాలి. కాబట్టి నిజంగా మనము ఇక్కడ చేయాల్సిన విషయం ఏంటంటే క్రీస్తు మహిమ కోసం మనం ఏం చేయాలంటే ప్రతిదీ చేయాలి. క్రీస్తు మహిమ కోసం ఇతరులను ప్రేమించాలి, క్రీస్తు మహిమ కోసం ఇతరులను క్షమించాలి, క్రీస్తు మహిమ కోసం ఇతరులకు సహాయం చేయాలి. మనం చేసే ప్రతి దానికి క్రీస్తు మహిమే ధ్యేయంగా ఉండాలి. పిల్లరా, మన అనుదిన జీవితాల్లో మనం చేసేటువంటి పనులైనా కానీ, మాటలైనా కానీ, మన ప్రవర్తన అయినా కానీ అన్నీ కూడా ఒకసారి స్పిరిచువల్ ఆడిట్ చేసుకుంటే, స్పిరిచువల్ ఆడిట్ లెక్కలు చేస్తారు కదా, ఆడిట్ చేసుకుంటే ఎంతవరకు మనం దేవుడి మహిమ కోసం మనం చేస్తున్నాం, ఎన్ని మాటలు దేవుడి నామానికి అవమానకారం తీసుకొని వస్తున్నాయి, ఎన్ని మాటలు దేవుడికి విరోధంగా ఉన్నాయి, ఎన్ని మాటలు దేవుడికి సంతోషకరంగా ఉన్నాయి, మనం చేసే క్రియలు దేవుడి నామానికి మహిమకరంగా ఉన్నాయా లేవా అని మన జీవితాన్ని మనం అనలైజ్ చేసుకొని పరిశీలన చేసుకొని పరీక్షించుకొని మన జీవితాన్ని మార్చుకోవాల్సిన ప్రాముఖ్యత ఎంతైనా ఉన్నది. ఇది 5వ లక్షణం. చివరిగా 6వ లక్షణం ఏంటంటే క్షమించే వ్యక్తికి ఉండవలసినటువంటి 6వ లక్షణం ఏంటంటే ఇతరులకు ఆశీర్వకరంగా ఉండాలని, ఇతరులకు ఆశీర్వకరంగా ఉండడాన్ని ప్రేమించడం, ఇతరులకు ఆశీర్వకరంగా ఉండడాన్ని ప్రేమించడం. నీవు ప్రభుని ప్రేమిస్తే ఆయన విశ్వాసులను ప్రేమిస్తావు, ఆయన విశ్వాసులను ప్రేమిస్తే సావాసమును ప్రేమిస్తావు, ఆయన సావాసమును ప్రేమిస్తే శ్రేష్టమైన వరమును ప్రేమిస్తావు, శ్రేష్టమైన వరమును ప్రేమిస్తే దేవుని మహిమను ప్రేమిస్తావు, దేవుని మహిమను ప్రేమిస్తే ఇతరులకు ఆశీర్వకరంగా ఉండడాన్ని ప్రేమిస్తావు. 7వ వచనం, సహోదరులారా, పరిశుద్ధుల హృదయములు నీ మూలముగా విశ్రాంతి పొందినందున నీ ప్రేమను బట్టి నాకు విశేషమైన ఆనందము ఆదరణయు కలిగెను. ఫిలోమోను ఈ మాటలు చెప్తున్నప్పుడు ఆయన ఒక పాస్టర్ కాదు, ఒక సంఘ పెద్ద కాదు, ఒక పరిచారకుడు కాదు, సంఘంలో ఒక సభ్యుడు మాత్రమే. ఈ యొక్క సంఘంలో ఒక సభ్యుడిగా ఉండి ఆయన ఏం చేస్తున్నాడంటే పరిశుద్ధుల హృదయములు ఆయన మూలంగా విశ్రాంతి పొందుతున్నాయట. పరిశుద్ధులు అంటే సంఘంలో ఉన్నటువంటి సోదరులందరూ కూడా ఆదరణ పొందుకోవడానికి ఆయన దగ్గరికి వస్తున్నారు. ఆయన దగ్గరికి వస్తే నాకు ప్రోత్సాహం వస్తుంది, ఆయన మంచిగా మాట్లాడతాడు, మంచిగా ప్రోత్సహిస్తాడు, ఆయన మంచిగా ప్రేమిస్తాడు, ఆయనతో ఒక గంట సావాసం చేస్తే హృదయానికి మంచిగా సంతోషం కలగజేస్తుంది అని అంటారు కదా. అలాంటి పర్సనాలిటీ ఫిలోమోను దగ్గరికి అందరూ రావడానికి ఇష్టపడతారు, వాళ్ళ కుటుంబంతో సావాసం చేయడానికి ఇష్టపడే వాళ్ళంట. పిల్లరా, మరి మనం ఆ విధంగా ఉన్నామా? మన సంఘంలో ఎవరికైనా ఆపద వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, మనకేమన్నా బలహీనతలు ఉన్నప్పుడు, ఆత్మీయ జీవితంలో బలహీన పడినప్పుడు ఒక ఆత్మీయ ఒక పెద్దన్నగా నీ దగ్గరికి వాళ్ళు వస్తున్నారా? మన సంఘంలో ఉన్నవారు ఎవరైనా అన్న దగ్గరికి వస్తే అన్న నాకు మంచిగా నన్ను ప్రోత్సహిస్తాడు, బలపరుస్తాడు, నేను మంచిగా ప్రోత్సహింపబడతా అని ఎవరైనా నిన్ను బట్టి ఎవరైనా అనుకుంటున్నారా? ఈ అక్క దగ్గరికి వస్తే మంచిగా మాట్లాడుతుంది, చాలా ప్రోత్సహిస్తుంది, ప్రేమపూర్వకంగా మాట్లాడుతుంది, మీ జీవితాన్ని బట్టి ఎవరైనా అనుకుంటున్నారా? లేదా ఏదో మాట్లాడద్దు, మాట్లాడితేనే అరుస్తాడు, ఆయనతో మాట్లాడకపోయినా బెటర్. ఈమె దగ్గరికి వెళ్తే ఈమె అసలు చిరాకు ఎప్పుడు ముగ్గు దిగుతుంది అటు ఇటు, కాబట్టి ఆమెతో మాట్లాడద్దు అని ఎవరైనా అనుకుంటున్నారు. సో ప్రియులారా, ప్రజలు సంఘంలో ఉన్న వాళ్ళు మనందరూ మనతో మాట్లాడడానికి ఇష్టపడాలి, మనతో సావాసం చేయడానికి ఇష్టపడాలి. ఎవరైనా మనతో మాట్లాడడానికి, మనతో సావాసం చేయడానికి ఇష్టపడట్లేదంటే సంథింగ్ ఈజ్ రాంగ్ ఇన్ అస్. మనలో ఏదో లోపం ఉంది, ఏదో మనం ఏదో బలహీనతలు ఉన్నామని మనం సరిగ్గా మాట్లాడలేదు కావచ్చు, మన మాటలు ఇతరులని అవమానకరంగా ఉన్నాయి కావచ్చు, ఇతరులు ఎగతాళిగా చేసేట్టు ఉన్నాయి కావచ్చు, మన మాటలు ఒకవేళ అలా ఉన్నాయి, అందుకనే భయపడుతుంది కావచ్చు మనకి. ప్రియులారా, ఒకసారి మన జీవితాన్ని మనం పరిశీలన చేసుకోవాలి.
ఫిలోమోను దగ్గరికి అయితే అందరూ పరిశుద్ధులందరూ హృదయాలు ఆయన మూలంగా విశ్రాంతి కలుగుతున్నాయి. అందుకని ఏం చేస్తున్నారంటే వాళ్ళందరూ కూడా వాళ్ళ ఇంటికి వెళ్తున్నారు. వాళ్ళ ఇంట్లోనే చర్చ స్టార్ట్ చేసింది, వాళ్ళ ఇంట్లోనే ఆరాధన స్టార్ట్ చేసింది. అలాంటి మంచి సాక్ష్యాన్ని ఆయన కలిగి ఉన్నాడు. పిల్లలు, ఫిలోమోను ఒక ధనవంతుడు అయినప్పటికీ కూడా ధనవంతుడికి ఉన్నట్టు ఉన్న గర్వం లేదని, నువ్వెంత నా ముందు, నా జీతం ఎంత 15,000, నీ జీతం ఎంత 2,000, ఇలాంటి మనస్తత్వం ఆయన దగ్గర లేదు. ఆయన ధనవంతుడు అయినప్పటికీ సంఘంలో అందరినీ తన కుటుంబ సభ్యుల లెక్కలు ఆయన చూశాడు. అలా చూశాడు కాబట్టి ఒక చర్చి మెంబర్ మాత్రమే, ఆయన పాస్టర్ కాదు, ఎల్డర్ కాదు, మెంబర్, సభ్యుడు మాత్రమే. కానీ విశ్వాసులందరూ కూడా ఆయన బట్టి సంతోషిస్తున్నారు, ఆయన బట్టి ఆదరణని వాళ్ళు పొందుకుంటున్నారు. ప్రియులారా, మరి మన జీవితాలు ఏ విధంగా ఉన్నాయి? మనము సంఘానికి రావడము, ఇతరులకు మన సంఘం రావడం ఏంటంటే నేను ఆశీర్వదింపబడాలి అనే ఉద్దేశంతో వస్తాం. దేవా, నా అప్పులు బాధలు కావాలి, నాకు ఉద్యోగం రావాలి, నా కుటుంబం మంచిగా ఉండాలి అనే ఉద్దేశంతో మనం చర్చికి వస్తాం. కరెక్టే, మంచిదే, మీరు వస్తే ఆ ఉద్దేశంతో కరెక్టే. కానీ అది మాత్రమే కాదు పిల్లగా, ఇతరులకు ఆశీర్వదకరంగా ఉండాలని కూడా రావాలి. మీరు ఆశీర్వదింపబడడం మాత్రమే కాదు, ఇతరులకు ఆశీర్వదకరంగా కూడా ఉండాలి. నువ్వు సంఘానికి వచ్చేది ఏంటి తెలుసా? నేను ఈరోజు సంఘానికి వచ్చి పలానా సురేష్ని నేను ఈరోజు ఎంకరేజ్ చేస్తా, ఆయనతో మాట్లాడతా, ఫ్రెండ్షిప్ చేసి కొంచెం సాహసం చేసి ఆయన కోసం ప్రార్థన చేస్తా. లేకపోతే పలానా నువ్వు వచ్చినటువంటి మరి బ్రదర్ ప్రశాంత్ గారి దగ్గరికి వెళ్ళి ఆయన ఎలా ఉన్నాడు, మరి బాగున్నాడా, మరి ఆయన ఎలా ఉన్నారు, మరి ఆయన కుటుంబం ఇక్కడ లేరు ప్రస్తుతం, మరి ఆ ఇండియాలో ఉన్నారు, ఆయన ఇక్కడే ఉన్నాడు, మరి ఎలా ఉంటున్నాడు అని ఆయనతో మాట్లాడాలి. పలానా మరి ఇస్సాక్ అంకుల్ అనారోగ్యంతో బాధపడుతున్నాడు, మరి ఆయన కోసం నీకు ప్రార్థన చేయాలి, ఆయన కోసం ఏ విధంగా హెల్ప్ చేయాలి. అందుకని ఈరోజు చర్చికి వెళ్ళి అంకుల్తో మాట్లాడతా అని ఈ ఉద్దేశంతో రావాలి. చర్చి నుంచి ఏదో పొందుకోవడం మాత్రమే కాదు, చర్చిలోకి వచ్చి నేను ఇతరులకు ఏ విధంగా సహాయపడగలుగుతాను, ఇతరుల కోసం ఏ విధంగా ప్రార్థన చేస్తాను, ఇతరులు ఎవరెవరు అసతుల్లో ఉన్నారు వాళ్ళకి నేను ఏ విధంగా సహాయం చేయగలుగుతాను అనే విషయాలు తెలుసుకోవాలి. ఈ విషయాలు తెలుసుకొని ఇంటెన్షనల్గా నాకు రావాల్సిన ప్రాముఖ్యత ఎంతైనా ఉన్నది. కదా, మత్తయి సువార్త ఇంతకుముందు మనం చదువుకున్నట్టు 18వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఒక ఉపమానాన్ని చూసాం. ఆ ఉపమానంలో మనం చూసినట్లయితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని అయితే పేతురు గారు వచ్చి ఒక ప్రశ్న అడుగుతాడు. ఏమని ప్రశ్న అడుగుతారంటే, నా సహోదరుడు నా ఎడల తప్పు చేసిన ఎడల నేను ఎన్నిసార్లు క్షమించాలి అనే ప్రశ్న అడుగుతాడు. ఆ ప్రశ్నకి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ ఉపమానాన్ని చెప్తారు. ఆ ఉపమానం ఏంటంటే మత్తయి సువార్త 18వ అధ్యాయంలో 23 నుంచి 35 వచనాల్లో ఉంది. ఏంటంటే, కావున పరలోక రాజ్యము తన దాసుల యొద్ద లెక్క చూచుకొని కోరిన ఒక రాజులో పోలి ఉన్నది. అతడు లెక్క చూచుకొని మొదలు పెట్టినప్పుడు అతనికి 10,000 తలాంతులు ఇంచు యొద్దకు తీయబడెను. అప్పు తీర్చుటకు వారి యొద్ద ఏమీ లేనందున వారి యజమానుడు వారిని, వారి భార్యను, పిల్లలను, వారికి కలిగినది యావత్తును అమ్మి అప్పు తీర్చవలనని ఆజ్ఞాపించెను. కాబట్టి ఆ దాసుడు అతని ఎదుట సాగిలపడి మొక్కి, నా ఎడల ఊడ్చుకొనుము, మీకు అంతయు చెల్లించెను అనగా, ఆ దాసుని యజమానుడు కనికరపడి వారిని విడిచిపెట్టి వారి అప్పు క్షమించెను. ప్రియులారా, ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు. అయితే ఆ యొక్క రాజు దగ్గరికి ఒక దాసుడు రాజుకు కొన్ని డబ్బులు ఇచ్చాడు. అయితే ఈ యొక్క ఆ వ్యక్తి నా డబ్బులు ఇవ్వమని, అంటే రాజు ఆ వ్యక్తిని డబ్బులు ఇవ్వమని అడిగినప్పుడు అతని దగ్గర లేవు, అతను తిరిగి చెల్లించలేని పరిస్థితిలో ఉన్నాడు. కాబట్టి ఆ యజమానుడు అంటే రాజు ఏం చేశాడంటే క్షమించాడు. సరే, నువ్వు నాకు తిరిగి చెల్లించిన అవసరం లేదు అని క్షమించాడు. అయితే ఈ క్షమించబడిన వ్యక్తి కూడా వేరే ఒక వాళ్ళకి 100 దేనారములు ఇంచుమించు ఆ వ్యక్తి తాను ఒక ఆయన అప్పించాడు, చాలా తక్కువ చిన్న డబ్బు ఇచ్చాడు, చాలా తక్కువ శాతం ఇచ్చాడు, చాలా చిన్న కొంత ఇచ్చాడు డబ్బు. కానీ ఏం చేశాడంటే ఆయన దగ్గరికి వెళ్ళి, నా డబ్బు ఇస్తావా ఇవ్వవా, నా డబ్బు తిరిగి ఇస్తావా ఇవ్వవా అని అంటే
ఆయన నిజంగా నేను చాలా బీదవాడిని, నేను తిరిగి చెల్లించే పరిస్థితిలో ఉన్నాను, నేను చాలా వేమిలో ఉన్నాను అని చెప్పుకుంటాడు. ఆయన కూడా సేమ్ డైలాగ్స్, ఈయనలాగానే సేమ్ డైలాగ్స్ చెప్తాడు. కానీ ఏం చెప్తారంటే, నువ్వు నా అప్పు తిరిగి చెల్లించేంత వరకు నేను చెరసాలలో వేస్తానని ఆ వ్యక్తిని చెరసాలలో ఇస్తాడు. అయితే ఈ విషయాన్ని తెలుసుకుంటాడు ఒక వ్యక్తి, అంటే రాజు యొక్క దాసుడు, ఒక దాసుడు తెలుసుకొని పోయి చెప్తాడు రాజుకు, రాజు రాజా, అయితే నువ్వు ఆ వ్యక్తిని క్షమించావు కదా, దాదాపుగా 3,600 రూపాయలు ఆ రోజుల్లో, అంటే అంత ధనం నువ్వు క్షమించావు కదా, కానీ కేవలం ఆయన కూడా ఒక ఆయనకు అప్పించాడు, ఎంత 6 రూపాయలు ఎంతో ఇచ్చినట్టున్నాడు. కానీ ఆయన ఏం చేశాడు తెలుసా, ఆయన తిరిగి చెల్లించలేని పరిస్థితి ఆయనకు ఉన్నది, కానీ ఆయన తిరిగి చెల్లించేంత వరకు ఆయన చెరసాలలో వేపించాడు అని విన్నాడు. విన్న తర్వాత వెంటనే ఆ రాజు ఈ దాసుని పిలిపించుకొని అన్నాడు, ఏమైంది అసలు చెడ్డదాసుడా, నీటి రుణము క్షమించాడు కదా, నువ్వు కూడా నీ యొక్క రుణం నీకు ఏవైతే రుణాలు ఇచ్చావు, నువ్వు ఎవరికైతే రుణములు ఇచ్చావో వాళ్ళు కూడా నువ్వు క్షమించాలి కదా అని అడిగాడు. అడిగి పనిష్మెంట్ ఇచ్చాడు, చలో నువ్వు నాకు తిరిగి చెల్లించేంత వరకు నువ్వు చెరసాలలో ఉండాలి అని ఆయన తీసుకుపోయి చెరసాలలో ఇచ్చాడు. ప్రియులారా, ఈ వ్యక్తి చేసినటువంటి తప్పేంటి, ఆయన క్షమించబడ్డాడు కదా, చాలా రూపాయలు తిరిగి చెల్లించలేని పరిస్థితి ఆయన ఉన్నప్పుడు ఈయన కూడా క్షమించాలి, కానీ క్షమించకుండా కోపాన్ని చూపించాడు. క్షమించబడ్డ వ్యక్తి ఇతరులను క్షమించాలి కదా, అది సత్యం, అది కరెక్ట్, అది మంచిది. కానీ పిల్లరా, మరి మనము కూడా ఒకసారి మన జీవితాన్ని మనం పరీక్షించుకుంటే దేవుడు మనల్ని కూడా మనం తిరిగి చెల్లించలేని రుణాలు దేవుడు మనకు క్షమించాడు. మన పాపలు, మన భయంకరమైన పాపలమై ఉండగా, దేవుడికి విరోధమై ఉండగా, శత్రువులమై ఉండగా, దేవుడు మన పాపాలని, మన బలహీనతలని ఆయన మనం క్షమించాడు. మరి క్షమించబడిన మనం ఇతరులను కూడా తప్పకుండా క్షమించాలి. దేవా నువ్వు నన్ను క్షమించు అని వేడుకుంటాం, కానీ ఇతరులను మనం క్షమించాం. దేవా నువ్వు నాకు సాయం చేయు అని అంటాం, కానీ ఇతరులకు మనం సాయం చేయం. దేవా నువ్వు నాకు కనికరించు అని అంటాం, కానీ ఇతరులకు మనం కనికరించాం. దేవుడి నుంచి పొందుకోవడమే తప్ప మనం పొందుకున్నవి ఇతరులకు చూపించడానికి కానీ ఇతరులకు ఇవ్వడానికి కానీ మనం వెనుకాడుతుంటాం. ప్రియులారా, నిజముగా నీవు దేవుని చేత క్షమించబడితే, నీ పాపములు క్షమించబడితే, ఎదుటి వారి యొక్క బలహీనతలని, పాపాలను కూడా మనము క్షమించాలి. కక్షలు, కోపాలు, కుట్రలు ఇవన్నీ పెంచుకోవద్దు. కొంతమంది మరి మన జీవితాలు మనం పరీక్షించుకుంటే, కొంతమంది కుటుంబాలు మనం పరీక్షించుకుంటే, కుటుంబాల్లో ఉన్న వారికి మాటలు ఉండవు, భార్య భర్తలకు మాటలు ఉండవు, తల్లిదండ్రులకి పిల్లలకి మాటలు ఉండవు, అత్త కోడలకు మాటలు ఉండవు. సంవత్సరాలు ఇతరులను క్షమించకుండా అలానే ఉండిపోతారు. పిల్లరా, మీరు క్రైస్తవులు అయితే తప్పకుండా ఇతరులు మీరు క్షమించాలి. అత్త కోడలైనా మాట్లాడకుండా సంవత్సరాలు ఉండొద్దు. మీరు తప్పైతే పోయి క్షమాపణ అడగాలి. తప్పు కాకుండా పోయి కొన్నిసార్లు క్షమాపణ వేడుకొని సంబంధం మంచిగా ఉండడానికి కట్టుకోవాలి. పిల్లలకి తల్లిదండ్రులకు పడకుండా దగ్గరికి వెళ్ళి క్షమాపణ వేడుకొని క్షమాపణ వేడాలి. వాళ్ళు మిమ్మల్ని క్షమించారా? దేవుడికి స్తోత్రం. వాళ్ళు మిమ్మల్ని క్షమించకుండా ఇంకా అలానే ఉన్నారా? అది దేవుడికి వదిలేండి, దేవుడు చూసుకుంటాడు. సో కానీ మనము తప్పు చేసినా చేయకుండా మనం క్షమాపణ అడగడం అనేది మనం చాలా ఇంపార్టెంట్. వాళ్ళకు ఒకవేళ వాళ్ళు క్షమించి మరలా మనతో మంచి సంబంధాలకు వస్తే దేవుడికి స్తోత్రం. లేకపోతే దేవుడు వాళ్ళ జీవితాన్ని బట్టి వాళ్ళకి తీర్పునిస్తాడు. కాబట్టి నిజంగా ప్రియులారా, మరి ఈ పత్రిక అంతటా చాలా గొప్ప విషయాలు మనం నేర్చుకోబోతున్నాం క్షమాపణ గురించి. కానీ ఈ రోజు నేర్చుకున్నటువంటి విషయాలు ఏదైతే ఉన్నాయో, క్షమించగలిగే మరి మనస్తత్వం అవసరం ఎంతైనా ఉన్నది. కాబట్టి ఇలాంటి గొప్ప కృప దేవుడు మనందరూ కూడా అనుగ్రహించును గాక. ఆమేన్.